వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు పార్ట్ 4 ఇది లాస్ట్ వీడియో. ఈ వీడియో తోటి మనకు డిఎస్సి టీఆర్టీ 2018 పేపర్తో మొత్తం ఎక్స్ప్లెనేషన్ క్లోజ్ అయిపోతుంది. మనకు జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా నేను మన ఛానల్లోని రోజు 10 క్వశ్చన్ దాకా నేను పెడుతున్నాను. మనము ఛానల్లో ఫాలో అవ్వండి, మీకు రోజు క్వశ్చన్స్ వస్తుంటాయి. తర్వాత కొంటే ఇది మెత్తలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మెత్తలోని ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ 1792 చార్లెస్ గ్రాంట్ క్యామ్ టు ఇండియన్ వ్రోట్ ఈస్ ట్రీట్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి నెక్స్ట్ వన్ చూసుకుంటే the first blueprint on English education was prepared by చార్లెస్ గ్రాంట్. దీనికి సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి ఆప్షన్ చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ వర్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. 1780 1795 అండి. ఇంగ్లీష్ పేపర్ ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు తర్వాత కొండి మెకాలే వాంటెడ్ క్లాస్ ఆఫ్ పీపుల్ హూ షుడ్ బి అని చెప్పేసి అడుగుతున్నాడు. బ్రిటిష్ ఈజ్ టేస్ట్ అండ్ ఒపీనియన్ బట్ ఫారెన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ అని చెప్పేసి దీనికి సెకండ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 121,000 ఎంపసైజ్ రీడింగ్ ఫర్ మీనింగ్ అండ్ ఎంజాయ్మెంట్ రాదర్ దెన్ అక్యురేట్ డికోడింగ్ అని చెప్పేసి అంటున్నాడు. ఇది డైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అమాంగ్ ద 4 ఆప్షన్స్ చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి థర్డ్ ఆన్సరు వస్తుంది. టీచర్స్ రోల్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ ఇన్ ద లర్నింగ్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే 123 క్వశ్చన్ ఇన్ మల్టీగ్రేడ్ క్లాస్ రూమ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే లర్నర్స్ ఆఫ్ ఓన్లీ డిఫరెంట్ ఏజెస్ ఆర్ అకామిడేటెడ్, లర్నర్స్ ఆఫ్ ఓన్లీ డిఫరెంట్ లెవెల్స్ ఆర్ అకామిడేటెడ్. థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే లర్నర్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్ విత్ డిఫరెంట్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ అకామిడేటెడ్. ఫోర్త్ వన్ చూసుకుంటే లర్నర్స్ ఆఫ్ సేమ్ ఏజెస్ విత్ డిఫరెంట్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ అకామిడేట్ అని చెప్పేసి అంటాడు. దీనికి థర్డ్ వన్ ఆన్సరు కరెక్ట్ అవుతుంది. ఇది మ్యాథ్స్లో ఉన్నటువంటి మెథడాలజీ క్వశ్చన్ చూసుకున్నట్టయితే గణిత శాస్త్ర బోధనలో వర్గీకరణలో గణిత శాస్త్రం ఒక ఆలోచన విధానం పేర్కొన్న శాస్త్రవేత్త అవుతున్నాడు. దీనికి యంగ్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ప్రకల్పన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి అంటారు. నిర్వహణలో వివిధ పనులను విద్యార్థులకు కేటాయించడం స్థాయికి చెందిందని చెప్పేసి అంటున్నాడు. ప్రాజెక్టు ప్రణాళిక తయారు చేయడం దీనికి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే వివిధ రేఖా చిత్రాలను వాటి లక్షణాలను ప్రదర్శించడానికి వివరించడానికి చక్కగా ఉపయోగపడే బోధన సామాగ్రి అడుగుతున్నాడు. ఇది జియో బోర్డు వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే నిర్మాత్మక మూల్యాంకనంలో తరచుగా ఉపయోగించే మూల్యాంకన పరికరం ఏది అడుగుతున్నాడు. దీనికి మౌఖిక పరీక్ష. ఫార్మేటివ్ అసైన్మెంట్లో టీచర్ ఏది అడిగినా మౌఖిక కిందకే వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే గణిత బోధన అభ్యాసం ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఉపయోగించేవి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది పాఠ్యపుస్తకం వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే గణిత శాస్త్రం అవసరమైన నిర్ణయాలను రాబట్టు అని నిర్వహించింది ఎవరని చెప్పేసి అడుగుతున్నాడు. దీంట్లో బెంజమిన్ పియర్స్ అని చెప్పేసి ఆన్సర్ సెకండ్ వన్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 130 క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వానలో ఏది విజ్ఞాన శాస్త్ర లక్షణం కాదని చెప్పేసి అడుగుతున్నాడు. ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి ఒక ఖచ్చిత లేదా రుజువు ఉండదని చెప్పేసి దీనికి ఇది సెకండ్ వన్ ఆన్సరు అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రవర్తన మార్పును సూచించేవి అని చెప్పేసి అంటున్నాడు. ఇది స్పష్టీకరణలు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే 132 క్వశ్చన్ సాంకేతిక ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం చేసిన కృషి దీనికి ఉదాహరణ అని చెప్పేసి అడుగుతున్నాడు. భౌతిక రసాయన శాస్త్రము సహజ సంబంధము దీనికి ఆన్సరు కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్. పాదరసంతో నింపిన ఖాళీ పెన్సిల్ని సీసాను ఉపయోగించి రక్తపోటును కొలిచే పరికరంను తయారు చేయడం వల్ల దీనికి ఉదాహరణ అంటున్నాడు. ప్రత్యామ్నాయ బోధన ఉపకరణము దీనికి థర్డ్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే దిగువ ఇవ్వబడిన వాటిలో ఏది విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం కాదు. ఉపాధ్యాయ బోధనకు ప్రాముఖ్యత అని చెప్పేసి దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే శాస్త్రీయ వైఖరి మాపన ఈ క్రింది వానలో దేనికి సంబంధించి చెప్పేసి అంటున్నాడు. దీంట్లో సాధు సామర్థ్య పరీక్షలు అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే 131 క్వశ్చన్ వచ్చేసి దిగువ పేర్కొన్న వివరాలను పరిశీలించండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇందులో ఏ వివరణలు సరే అని చెప్పేసి కింద చూసుకున్నట్టయితే సాంఘిక శాస్త్రం మానవ సమాజ శాస్త్రం ఏ ఆప్షను. బి ఆప్షన్ వచ్చేసి సాంఘిక శాస్త్రం తన అవసరము సమాచారాన్ని సామాజిక శాస్త్రాలు ప్రకృతి శాస్త్రాలు మరియు భాషల నుండి గ్రహించని చెప్పేసి సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి శిశువును సంపూర్ణ సమాజ జీవనానికి సంసిద్ధం చేయడమే సాంఘిక శాస్త్ర బోధన వచ్చేసి థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఇది మనకు ఏ మరియు సి ఒకటే ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ దిగువ జాతులను పరిశీలించని చెప్పేసి అంటున్నాడు. బాధ్యతను గుర్తించుట, పరస్పర అవగాహన, దేశభక్తి ఒక సైడు, 1 సాంఘిక విలువ, 2 జాతి విలువ, 3 ప్రజాప్రభుత్వ నిబంధనమైన అని చెప్పేసి విలువ అని చెప్పేసి ఇందులో సరైన జత ఏదంటున్నాడు. దీంట్లో 3, 1, 2 వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే దృష్టాంతరము తెలిసిన దాని నుండి తెలియని దానికి అనేవి వరుసగా టెక్నిక్ యుక్తి సూత్రం అనేది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ వన్ చూసుకుంటే అయితే 139 క్వశ్చన్, ఈ దిగువ వివరాలను పరిశీలించడం చెప్పేసి అంటున్నాడు. ఏ ఒకటి వచ్చేసి కథ చెప్పడం అనున్నది సహజంగా మనోజ్ఞ శాస్త్ర సంబంధమైనది. బి ఆప్షన్ వచ్చేసి కథ చెప్పడం అనున్నది కంఠస్థం చేసిన అంశాన్ని అప్పగించడం వంటిది. నెక్స్ట్ వన్ చూసుకుంటే కథ చెప్పడం వల్ల విద్యార్థుల ఊహశక్తి పెంపొందబడుతున్నది. దీనికి ఏ మరియు సి లాస్ట్ 4th వన్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. 140 క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఈ దిగువ జతలను పరిశీలించడం చెప్పేసి అంటున్నాడు. మార్కెట్ ప్రదేశాలు, టీ గార్డెన్స్, ఆర్ట్ గ్యాలరీలు అని చెప్పేసి ఆర్థిక అభిరుచి వనరు, చారిత్రక అభిరుచి వనరు, సాంస్కృతిక అభిరుచి వనరు. ఈ క్రింది వనరు సరైన జతలు ఏవని చెప్పేసి అంటున్నాడు. దీనిలో వచ్చేసి ఏ మరియు సి కరెక్ట్ అయినవి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఈ దిగువ వివరణలు పరిశీలించండి అంటున్నాడు. ఫస్ట్ ఏ చూసుకుంటే మౌఖిక పరీక్షలు చాలా లక్షాత్మకమైనవి. బి వచ్చేసి లక్షణాత్మక పరీక్షలకు భాష అవసరం తక్కువ ఉండను. పూరించి రకమైన పరీక్షలు చాలా చిన్న సమాధాన ప్రశ్నలు, అంశాలను, భావనలతో పూరించవలసి ఉండను. ఇందులో సరైన వివరణలు ఇవ్వని చెప్పేసి అంటాడు. బి మరియు సి మాత్రమే కరెక్ట్ అయినది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 142 క్వశ్చన్, నూతన ప్రపంచ సంపద నివేదిక 2017 ప్రకారం అత్యంత సంపద కలిగిన 3 దేశాలు ఇవని చెప్పేసి ఇది కరెంట్ అఫైర్స్ బిట్టు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది కరెంట్ అఫైర్స్ బిట్టే. నెక్స్ట్ వన్ చూసుకుంటే పర్యావరణ రహిత సూచిక సంబంధించి ఇది కరెంట్ అఫైర్స్ బిట్టే. నేను ఆల్రెడీ వీటి గురించి నేను చెప్పానండి, ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను ఏవి చదవాలని చెప్పేసి, ఆ వీడియోని కూడా చూడండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఖేలో ఇండియా పాఠశాల కార్యక్రమం నిర్వహించబడింది ఏదని చెప్పేసి ఇది కరెంట్ అఫైర్స్ బిట్టే. నెక్స్ట్ వన్ చూసుకుంటే మిహార్ అనబడే అత్యున్నత సామర్థ్యం గల కంప్యూటర్ వ్యవస్థ HPCA కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఇది కరెంట్ అఫైర్స్ బిట్టే. నెక్స్ట్ వన్ చూసుకుంటే జియోస్పేషియల్ క్రింది వాటిలో జియోస్పేషియల్ వరల్డ్ ఎక్సలెన్స్ అవార్డు 2018 పొందిన రాష్ట్రం ఏదని చెప్పిన ఇది కరెంట్ అఫైర్స్ బిట్టే. ఈ క్రిందిది కూడా కరెంట్ అఫైర్స్ బిట్టే, పార్లమెంటరీ సంబంధించిన అవార్డులకు సంబంధించినది. నెక్స్ట్ వన్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 17 జనహిత ప్రోగ్రాం ఏ జిల్లాలో ప్రారంభించబడింది ఇది కరెంట్ అఫైర్స్ బిట్టే. నెక్స్ట్ వన్ చూసుకుంటే తెలంగాణలోని మొదటి పుల్లుల జనాభా గణకులు ఏ నెలలో జరిగాయని చెప్పేసి ఇది కరెంట్ అఫైర్స్ బిట్టే. నెక్స్ట్ వన్ చూసుకుంటే 2017 సంవత్సరంలో క్రింది వాటిలో రాష్ట్రం మొత్తం పెంచిచ్చిన వ్యయంలో అధిక శాతం నీటిపారుదల రంగంపై ఖర్చు చేసింది ఏ రాష్ట్రం అడుగుతున్నాడు. ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్టే. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది మనకు సైన్స్లో కొన్ని బిట్లు ఇచ్చాడు చూడండి. ఈ క్రింది వాటిలో ఏ 4 గదుల గుండె కలిగిన జాతికి ఉదాహరణ కాదడుతున్నాడు. ఇది కప్ప, దీంట్లో 3 గదులే ఉంటాయి. మానవ శరీరంలో మూత్రపిండాల విధి ఏమిటి అంటే విసర్జించడము దాని యొక్క విధి. థర్డ్ది 2011 జనాభా గణాంకాల ప్రకారం వార్షిక జనాభా వృద్ధి రేటు ఎంత అడుగుతున్నాడు. దీనికి 2.182 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది వాటిలో ఏవి గోండ్వా భూగానికి కనెక్ట్ అయి ఉండినవి అని చెప్పేసి అడుగుతున్నాడు. వీటిలో సరైన జవాబులు ఎంచుకుంటున్నాడు. ఆస్ట్రేలియా, ఇండియా, యూరప్, దక్షిణాఫ్రికా. దీంట్లో BCD మాత్రమే ఇండియా, యూరప్, దక్షిణాఫ్రికా ఈ గోండ్వానా జిల్లాను కనెక్ట్ అయి ఉండవండి. ఇది ఎందుకంటే ఆస్ట్రేలియా కింద ఉంటుంది, ఏంటికి సంబంధం ఉండదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆస్ట్రేలియా వచ్చేసి ద్వీపం అండి, మిగతావన్నీ మనకు పక్కపక్కనే ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతీయ పార్టీ 2014 లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు పొందిందని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి BJD. ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్టు మనకు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది భారత రాష్ట్రపతులు క్రమానుగతంలో అమర్చండి అని చెప్పేసి అడుగుతున్నాడు. మనకు ఇది వచ్చేసి ADBC దీనికి ఆన్సరు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది విదేశీ యాత్రికులు వారికి సంబంధించిన దేశాలతో సంబంధం అంటున్నాడు. ఇబాన్ బట్టుటా, మార్క్ పోలో, పీటర్ ముండే, సైదీ అలీ రయీస్ అని చెప్పేసి అంటున్నాడు. దీంట్లో ఇక్కడ దేశాలు చూసుకున్నట్టయితే ఇటలీ, టర్కీ, ఉజ్బెకిస్తాన్, ఇంగ్లాండ్, మొరాకో అని చెప్పేసి అంటున్నాడు. వీటిలో సరైన జవాబు ఎంచుకున్నాడు. ఇబిన్ బట్టుటా మొరాకో ఒకటి గుర్తుకొస్తే మనకు నెక్స్ట్ వన్ చూసుకుంటే మార్క్ పోలో ఇటలీ. ఎందుకంటే మనకు మార్క్ పోలో ఇటలీ వచ్చేసి మనకు కాకతీయ రుద్రమదేవి కాలంలో వస్తుంది. దీనికి థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారి దారిద్ర్య సిద్ధాంతాన్ని రచించింది ఎవరని చెప్పేసి ఉంటుంది. దాదాబాయి నవరోజు. దీనికి సెకండ్ వన్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సాలార్ జంగ్ అసలు పేరు ఏం పేరు అంటే నవాబ్ తుర్రబ్ అలీ ఖాన్ చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకు ఈ 4 కాదు, ఈయనకు వచ్చేసి నవాబ్ తుర్రబ్ అలీ ఖాన్ ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మనకు ఈ రోజుతోటి DSC TRT పేపర్ మొత్తం 4 పార్ట్ల కింద మొత్తం 120 క్వశ్చన్లు ఎక్స్ప్లెనేషన్ చేశాము. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మిగతాకు సంబంధించిన ఏదైనా క్వశ్చన్స్ ఈ రోజు నుంచి మనం నెక్స్ట్ టాపిక్స్ ఏంటంటే నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్స్ సంబంధించి ఈ పేపర్ మొత్తానికి ఏంటంటే వీటి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు అనేది ఒక అవగాహన కోసం మనకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను చెప్పాను, GK క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ పెడుతున్నాను, వాటిని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు సంబంధించి కూడా మీరు ఏమన్నా ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీ మనమే ప్రిపేర్ అనేది ఏం లేదు, ఇంకా వేరే కూడా ప్రిపేర్ కాండి. ఆల్రెడీ నేను ఇంకొకటి రవి అకాడమీకి సంబంధించిన యాప్లో కూడా సరే మనకు SGTకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా 80 డేస్ ప్లాన్ ఉంది. 149 రూపీస్ కింద ఆఫర్ కింద పెట్టారు. 80 టెస్టులు కూడా రాయండి. దీంట్లో కూడా సేమ్ సరైనవి, సరికానివి, సరైనది ఏది, ఈ క్రింది వాటిలో జతపరిచయం సంబంధించిన క్వశ్చన్స్ తోటి టెస్టులు పెడుతున్నారు. మంచిగా ఉన్నాయి, రాసుకోండి, మీకు సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.